వైసీపీ కార్యకర్తలకి ఏదైనా పని చేస్తే పాముకు పాలు పోసినట్టు అంటారు. మీరంతా పాముకు పాలు పోసినట్టు తయారవుతారా వైసీపీ అంటే? సార్ ఒకటి వాళ్ళు సవాలక్ష చెప్తూ ఉంటారు ఏదో విధంగా. ఎందుకంటే ఈరోజు టీడీపీ పార్టీ నిలబడిందంటే, అధికారంలోకి వచ్చిందంటే కేవలం తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి పదే పదే తీసుకెళ్లడం. అది చాలా మంది ప్రజలకి ఇప్పటికే అర్థమైంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా బోధపడుతూనే ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు బోల్డనే హామీలు ఇచ్చారు గత ప్రభుత్వంలో. అంటే 2014 నుంచి 2019లో కూడా పసుపు కుంకుమని, రుణమాఫీలని చాలా ఇచ్చున్నారు. కానీ ఒక్కటి కూడా నెరవేర్చింది లేదు. అయినా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకా విభిన్నంగా చేస్తారు, ఇంకా రెట్టింపు అని చెప్పేసి వీళ్ళ హామీలను చూసి, వీళ్ళు ఇచ్చినటువంటి పబ్లిసిటీని చూసి ప్రజలు ఆశపడి, ఇంకా ఏదన్నా మనం కుటుంబ పరంగా 5,000 ఇచ్చే చోట 10,000 వస్తుంది, ఇంకా ఆశపడి వాళ్ళు ఈరోజు గెలిపించుకున్నారు. ఈరోజు మరి ఏం చేస్తున్నారు చెప్పండి? అధికారంలోకి వచ్చిందంతా కూడా తప్పుడు ప్రచారాలే. ఎక్కడా కూడా నీతిగా నిజాయితీగా చెప్పినట్టు చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తామని చెప్తున్నారు. మరి మీరు ఏం చేయట్లేదని చెప్తున్నారు. చెప్పిన దానికన్నా దానికి మించి చేస్తామని చెప్పి లోకేష్ గారు చెప్తారు. జరగాలి కదా. ఇప్పుడు 10 నెలలు వస్తుంది, ఏం చేశారండి? ఉగాది నుంచి ఫ్రీ బస్ అని చెప్పేశారు మహిళలకి. మరి ఎక్కడ ఉగాది వెళ్ళిపోయి కూడా 2వ రోజు ఇది, నిన్న రంజాను, సరే పండగ కదా, మరి ఈ రోజు నుంచన్నా దాని ప్రస్తావన ఎత్తుతారేమనుకుంటే ఎక్కడా లేదే. మరి ఎప్పుడు అవలంబిస్తారు దాన్ని? ఎప్పుడు అమల్లోకి తీసుకొస్తారు? ఫ్రీ బస్ అన్నారు, లేదు. అది పక్కన పెట్టేసి, ఇచ్చిన హామీలని పక్కన పెట్టేసేసి ఈ రోజు మళ్ళీ P4 అనేది తీసుకుని వచ్చారు. నేను P4 అనే సభ కూడా బాబు గారు చేయడం జరిగింది. మన పవన్ కళ్యాణ్ గారు కానీ బాబు గారు కానీ కూర్చొని దాని గురించి మాట్లాడడం, పెద్ద సభను కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు లిటరల్ గా నేను చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా ఈ రోజు ప్రజల్ని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, ఆ సభలో అంటే P4 దాని మీనింగ్ ఏంటి? ఈ రోజు ప్రజలే మాకు దిక్కు, ప్రజలే మాకు పెట్టాలి, ప్రజలే ఈ ప్రభుత్వాన్ని నడిపించాలి, ప్రజలే పెట్టుబడులు పెట్టాలి, ప్రజలే తీసుకురావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రజలే పెట్టేదానికి ఇంకా మీరెందుకు? మిమ్మల్ని ఎన్నుకోవడం ఎందుకు? మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండడం ఎందుకు? మీరు అర్హులేనా ముఖ్యమంత్రిగా? P4 గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదంటారు. వైసీపీ అవినీతి పార్టీకి ఏం తెలుస్తుంది? P4 దాని అర్థం కూడా తెలియదని చెప్పారు. P4 అర్థం తెలుసు వైసీపీ వాళ్ళకి. P4 అనేది ఇప్పుడు జన్మభూమి కమిటీలు వేశారు, శ్రమదాన కమిటీలు వేశారు, ఇప్పుడు కొత్తగా P4 తీసుకొస్తున్నారు. ఇదేంటంటే వాళ్ళు ఏదన్నా చేయాల్సి వస్తే డైవర్షన్ చేసుకోవడానికో, లేదంటే కమిటీలు వాళ్ళు పంచుకొని దాన్ని ఏమంటారు, సిండికేట్ గా ఏర్పడి, ఇలాంటివన్నీ కూడా ప్రజలకి లబ్ధి చేకూరేవి కాదు. మరి నిన్న సభలో చాలా మంది మహిళలు సభ మధ్యలోనే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? స్టేజ్ మీద బిలో పావర్టీ, జీరో పావర్టీ అట, జీరో పావర్టీ మార్గదర్శి బంగారు కుటుంబం అని చెప్పేసి క్యాప్షన్ల మట్టికి అదిరిపోయేటట్టు పెడతారు. బంగారు కుటుంబాలు ఎవరికి? మీకా లేదా ప్రజలకా? ఎవరికి బంగారు కుటుంబాలు? దారిద్ర్య రేఖలున్నటువంటి కుటుంబాలని ఉన్నతమైన స్థాయిలో తీసుకురావడానికి ఏ విధంగా? ముందు ఫస్ట్ ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఫస్ట్ ఎన్నికలకు ముందు ఏదైతే మీరు చెప్పి ప్రజల్ని నమ్మించి ఈ రోజు తీసుకొచ్చారో ఆ సూపర్ 6 హామీలు నెరవేర్చండి. మొత్తంగా చూసుకుంటే మీరు ఇచ్చిన హామీలు 143 ఉన్నాయి. సూపర్ 6 నెరవేర్చండి ఫస్ట్. మళ్ళీ కొత్తగా P4 తీసుకొచ్చేసి ప్రజల్ని ఇంకా మప్పి పెట్టాలని చూస్తే వాళ్ళు నిన్న మీరు చెప్పే స్పీచ్ కూడా వినకుండా మధ్యలోనే వెళ్ళిపోయారు. మరి వీళ్ళందరూ ఏంటి? వాళ్ళని ఎలా తీసుకొచ్చారు? మీరు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారా? గతంలో చాలా మాట్లాడారు కదా, వాళ్ళందరిని ఎలా తీసుకొచ్చారు? మరి మీ మీద అభిమానంతోనో లేకపోతే ఉంటే వాళ్ళందరూ అక్కడే కూర్చునేవాళ్ళు కదా, ఎందుకు వెళ్ళిపోయారు? అందరూ ఎందుకు వెళ్ళిపోయారు? పైగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, నిన్న స్టేజ్ మీద ఒక 4-5 కూర్చోబెట్టి ఈ బడుగు బలహీన వర్గాలు వీళ్ళు ఎక్కడో అంటే వీళ్ళు సగంలోనే వెళ్ళిపోతారు, ఆ రోజు వరకే చూసుకుంటారని చెప్పేసి వాళ్ళని కించపరచడానికి స్టేజ్ ఎక్కిచ్చారా? ఈరోజు చెప్పాలి, కించపరచడానికి వాళ్ళని స్టేజ్ ఎక్కిచ్చేసి చేయి చూపించి మరి బడుగు బలహీన వర్గాల్ని ఆ రోజు వరకే చూసుకుంటారు, వీళ్ళు కనీసం ఓర్పు సహనం కూడా ఉండదు, మీటింగ్ అయ్యేంత వరకు వెళ్ళిపోతున్నారని చెప్పేసి. అంటే బడుగు బలహీన వర్గాలు కదా మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది? ఆ రోజు మీకు బడుగు బలహీన వర్గాలు కనిపించలేదా? ఈ రోజు మీరు స్టేజ్ ఎక్కించి వాళ్ళని అవమానించడానికి మీరు స్టేజ్ ఎక్కించి కూర్చోబెట్టి వాళ్ళని అలా పర్టికులర్ గా మీరు మాట్లాడతారా? బడుగు బలహీన వర్గాలు మా అంత కాకపోయినా మీకు ఎంతో కొంత చేస్తానని కూడా కొన్ని వాటిల్లో మాట్లాడడం జరిగింది. అంటే అక్కడ ఏంటి, ఏ వ్యత్యాసం చూపిస్తున్నారు మీరు ప్రజలకి? ఇది కాకుండా గతంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి పనులు చేయొద్దని చెప్పేసి కూడా హుకుం జారీ చేశారు. మా ఎమ్మెల్యేలకి చెప్తున్నాను, మా మినిస్టర్లకి చెప్తున్నాను, నేను వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ వాళ్ళకి ఎటువంటి పనులు చేయకూడదని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఒక రాష్ట్రానికి వైసీపీ ఉన్నప్పుడు అదే పరిస్థితి జరిగిందంట కదండి. గత 5 ఏళ్లలో టీడీపీ ఎవరికి పనిచేయలేదు, కనీసం లోన్లు కానీ ఎలాంటి పనులు చెప్తారు? ఎక్కడ జరిగింది సార్? చూపించమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అలా చెప్పలేదే. ఎవరైనా సరే, ఎంత టోళ్ళైనా సరే, మనం ఏదైతే హామీలు ఇచ్చామో అవి ఖచ్చితంగా టైం ప్రకారం మనం నెరవేర్చాలి.
అది ఉన్న వాళ్ళ లేని వాళ్ళ ఓసీలా బీసీలా ఇవన్నీ కాదు, పార్టీలు ప్రాంతాలు కులాలు చూడకుండా మనం ఇచ్చిన హామీ ప్రతి ఒక్కళ్ళకి అర్హులైన ప్రతి ఒక్కరికి చేరాలని చెప్పింది ఆయన ఇంటెన్షన్. ఆయన ప్రతి సభలోనూ అదే చెప్పారు. ఎక్కడ చెప్పారు? ఈయన బాబు గారు లాగా టీడీపీ పార్టీ వాళ్ళకి వేయొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పలేదే. అలా చెప్తే మటుకి వీళ్ళందరూ సగానికి సగం టీడీపీ పార్టీ వాళ్ళే తీసుకున్నారండి. రైతు భరోసా కానీ రైతన్న నేస్తం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నదే. కళ్ళారా నేను చూసా. ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎకరాలు రైతులుగా ఉన్నటువంటి వాళ్ళకి రైతన్న నేస్తం అనేది కూడా తీసుకోవడం జరిగింది. రాజేష్ మహాసేన్ అని చెప్పి ఒక ఆరోపణ చేశారు. ప్రవీణ్ పగడాల అతని గురించి మాట్లాడడం ప్రవీణ్ పగడాల ఆయన ఎటు అనిపిస్తే వైసీపీ ఉందని చెప్తారు ఈ రోజు. అదే నేను అంటుంది, అతను ఎటు తలిస్తే అంటే నాలుగుకి నరం లేని నాలుక పరిపరి విధాలు మాట్లాడుతుంది అన్నట్టుగా రాజేష్ మహాసేన్ అనే వ్యక్తి ఒక నిలకడ లేని వ్యక్తి. అతను మాట్లాడిన దాన్ని మీరు నేనైతే పరిగణలోకి తీసుకోను. అతని గురించి మాట్లాడటం అంటే ఈ కేసు అనేది సంచలనమైన ఒక కేసు. ఇది రెండు రాష్ట్రాల మధ్య హాట్ గా అవును. దానికి సంబంధించి ఒక పార్టీని ఆపాదిస్తే అది జనాలు అదే అనుకుంటారు కదా. పార్టీని ఆపాదిస్తుంది ఎవరండి? దానికి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది ఎవరిది? అధికారంలో ఉన్నది ఎవరు? దానిపైన చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? దాన్ని మొత్తం బయటికి తీయాల్సింది ఎవరు? బాధ్యత ఎవరిది? వైసీపీయా లేకపోతే ఇంకోటి? అవన్నీ మీరు తీయాలి కదా. మీరు తీయకుండా వైసీపీ కుట్ర అని అంటే ఎలా సరిపోతుంది? మాట అనేస్తే సరిపోతుందా? ఏదేమైనా సరే ఈ మత కొల్లాలను సృష్టించే నాయకులు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా పార్టీల్ని ప్రాంతాలని మతాలని రెచ్చగొడుతున్నారు. బాబు గారేమో మనుషులు అంటే బీసీలు ఎస్టీలు అని చెప్పేసి విభజన చేసి మాట్లాడుతూ ఉన్నారు, తక్కువ వాళ్ళు గొప్ప వాళ్ళు అన్నట్టుగా. ఈయనేమో సనాతన ధర్మం అని చెప్పి ఒక మతాలను విడగొట్టి మాట్లాడుతున్నారు. ఈ రోజు రాష్ట్రంలో అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని పక్కన పెట్టండి అని చెప్పేసి పార్టీలుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కులం మతం ప్రాంతం ఏది చూడకుండా చేయాలని చెప్పన్నారో, ఏదైతే ఆ 3-4 ఉన్నాయో అవన్నీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే దానికి రివర్స్ గా వ్యతిరేకంగా. మరి ఈ రోజు ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయంటే దానికి కారణం ఏంటండి? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంత దారుణానికి పాల్పడుతున్నారంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏం చూసుకొని చేస్తున్నారు చెప్పండి. ఒకవేళ నిజంగా హత్య అనుకోండి, ఏం చూసుకొని చేస్తున్నారు? ఎవరు సపోర్ట్ తో చేస్తున్నారు? అధికారంలో ఉన్నది ఎవరు? వైఎస్ఆర్సీపీ అధికారంలో లేదు కదా అవన్నీ చేయడానికి అంత పకడ్బందీగా. ఇప్పటి వరకు ఇన్ని రోజులు అవుతున్న వారం గడుస్తున్నా సరే దాని మీద ఎటువంటి ఇది కూడా ఇవ్వలేకపోతున్నారు. మరి ఇంత డెవలప్ అయిపోయింది మాకు అని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. టెక్నాలజీ పెరిగింది, మాకు సీసీ కెమెరాలు పెట్టాము, పోలీస్ వ్యవస్థలో సవరణలు తీసుకొచ్చాము, గతంలో నిర్వీర్యం అయిపోయింది, ఏదన్నా సత్వరమే సత్వరమే ప్రజల ముందు పెడతామని చెప్పేసి అన్నారు. ఇంతవరకు అతని పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయట తీసుకురాలేదు. అసలు ఏ విధంగా చనిపోయారు ఏంటనే దానికి సంబంధించింది కూడా ఏది బయట ప్రజల ముందు పెట్టలేదు. మరి ఎందుకు చేస్తున్నారండి ఇవన్నీ? ఎంత పకడ్బందీగా చేయాల్సినంత అవసరం ఏంటి? సరే వైఎస్ఆర్సీపీ చేసిందని ఆ రాజేష్ మహాసేన చెప్తే దాన్ని బయట పెట్టచ్చు కదా. మరి కేసు కట్టాలి, బయట పెట్టాలి, ఇలా పలానా చేసిందని చెప్పాలి కదా. ఎందుకు సార్ ఇవన్నీ? ఎవరిని మభ్య పెట్టడానికి? వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక క్రిస్టియానిటీకి సంబంధించిన వ్యక్తిగా ఆయనకి ఒక ముద్ర వేసేసి అంబేద్కర్ పుత్రుడుగా అంబేద్కర్ విగ్రహాన్ని మనకు విజయవాడలో అంత పెద్ద విగ్రహాన్ని తీసుకొచ్చి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఈ రాష్ట్రంలో ఇలా కాదండి దేశంలోనే ప్రతి ఒక్కరు కూడా ఆయనకి పూజించాలి మనం. ఎందుకంటే ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం ఆయనే. ఇప్పుడు ప్రతిది కూడా మీరు ఎన్నికలు ఎలా జరపాలి, ఇప్పుడు మీరు ఎలియన్స్ లోకి ఎలా వచ్చారు, న్యాయ వ్యవస్థ కానీ ప్రతి దాన్ని కూడా అందులో పొందుపరచబడి ఉన్నది. దాని ప్రకారమే మనం అంతా కూడా నడుస్తున్నాం. అటువంటి వ్యక్తిని అవమానించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అంటే కేవలం ఒక క్రిస్టియానిటీకి సంబంధించిన వ్యక్తి, ఆయన అంబేద్కర్ నే ఇది చేస్తారు, ఎస్సీలనే సపోర్ట్ చేస్తాడు. గత 5 సంవత్సరాల్లో మతాన్ని పెంపొందించారు చెప్తారు. దాని ఏం చెప్తారు? ఏ మతాన్ని అండి? క్రిస్టియానిటీ ఎందుకు మతాన్ని పెంపొందించడం ఏంటి సార్? మతాన్ని పెంపొందించారు. మత మార్పిడులు జరిగినాయి విజయవాడ కృష్ణానది దగ్గర కూడా మత మార్పిడులు అనేది. సార్ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మిమ్మల్ని నా దారిలోకి రండి అని చెప్పి నేను చెప్తాను, నాకంటే బుద్ధి లేదు, మీకు కూడా లేనట్టేనా? మీకు కూడా లేనట్టేనా? చెప్పండి దానికి.